ఇప్పుడు ఆ స్థాయి వచ్చింది కదా తెలుగు సినిమాకి. ఇక్కడ ఒక 'జేమ్స్ బాండ్' కథ తయారయిన తర్వాత, దాన్ని మనం బాలీవుడ్‌కో, హాలీవుడ్‌కో చూపించగలిగే శక్తి మనకిప్పుడొచ్చింది. ఐ థింక్ సో. అది ఐ మీన్ ఐ థింక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 'వాట్ వి డిడ్ ఇన్ డెకాయిట్' మాకు 'సెర్జియో లియోన్' ఫిల్మ్స్ బా ఇష్టం అండి. హ్మ్. ఒక వెస్టర్న్ కౌబాయ్ ఫిల్మ్స్ ఉంటాయి. కృష్ణ గారు 'మోసగాళ్ళు మోసగాడు' తీసిన. అవును. ఆ కౌబాయ్ ఫిల్మ్స్‌లో ఒక టిపికల్ థింగ్ ఏంటంటే సూపర్ వైడ్ షాట్ పెడతారు. పానోరామిక్ షాట్. అప్పుడు 70 పానోరామా వచ్చింది. అవును. అండ్ దెన్ ఇమ్మీడియేట్‌గా సూపర్ టైట్ పెడతారు. సో, హ్మ్. మీరు చూస్తే డెకాయిట్ ఈస్ షాట్ లైక్ దట్. వెరీ పానోరామిక్ షాట్, వెరీ టైట్ షాట్. హ్మ్. అండ్ డెకాయిట్ తెలుగు, హిందీలో తీయడానికి కూడా రీజన్ అదే. హ్మ్. ఎందుకంటే ఇంత టైట్ పెట్టినప్పుడు లిప్ ఒకటి కదులుతుంటే వేరే భాష వచ్చిందనుకోండి, బాగోదు. ఎమోషన్ కనెక్ట్ అవ్వవు. అవును. హ్మ్. సో, వి ఫెల్ట్ హిందీని హిందీగా ట్రీట్ చేయాలి. అండ్ తెలుగుని తెలుగుగా ట్రీట్ చేయాలి. అండ్ డెఫినైట్‌లీ మన ఇండియన్ సోల్, మన ఇండియన్ లవ్ స్టోరీకి 'షనీల్' లాంటి వాడు ఒక అమెరికన్ టేకింగ్ ఇచ్చాడు. హ్మ్. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ డెకాయిట్ ఈస్. ఇట్స్ అమెరికన్ లుక్ ఎట్ అన్ ఇండియన్ స్టోరీ ఐ ఫీల్. ఎందుకంటే తన మైండ్ సెట్ తను యూఎస్‌లో పుట్టి పెరగడం వలన తనకి ఆ థింకింగ్ చాలా ఉంటుంది. హ్మ్. ఎవరు లేనప్పుడు మాకుండే రెఫరెన్సెస్ మేము మాట్లాడుకునే విధానం కూడా పక్కోడొచ్చి ఉంటే, "అరేయ్! ఏం మాట్లాడుకున్నారా మీరు తీస్తున్న తెలుగు సినిమానే" అని డౌటొస్తది. నాకు 'డెకాయిట్' ఆ టైటిల్ గాని, పోస్టర్ గాని, ఆ టీజర్ గాని చూస్తుంటే ఆ! 'అడవిశేషు' కమర్షియల్ సినిమాని పూర్తిగా అర్థం చేసుకొని, ఇప్పుడు ఆ ఫార్మాట్‌లో దిగాడా అనిపించేలా ఉంది. ఐ థింక్ ఇట్స్ బట్ ఐ ఫీల్ ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ కమర్షియల్ అండి. ఇఫ్ యూ రియల్లీ థింక్ అబౌట్ ఇట్. అంటే మనకు ఫార్మాట్ ఉంది కదా! కమర్షియల్ సినిమా అంటే మనం మాట్లాడుకునే ఫార్మాట్ ఉంది. పాటలు, హీరోయిజం, డాన్స్ ఇలాగా. అంటే నేను డాన్స్ ఒక్కటి ఇంతకుముందు చేయలేదు. ఈ 'చిచ్చుబుడ్డి' అవును. చేసింది అవును. మీరిప్పుడే చూసారు. ఆహ్, బట్ ఆహ్, బిల్డప్స్, హీరోయిజం, సేవియర్, ఆహ్, డ్రామా, హ్యూజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'ఆర్ఆర్', వైడ్ లొకేషన్స్, హ్మ్. ఇవన్నీ కమర్షియలే గదా! అవును. ఇవన్నీ నేను ఎప్పుడూ ట్రై చేశా. సో ఇప్పుడైతే ఎక్కువ కలర్‌ఫుల్‌గా అనిపించింది. నాకు ఈ పోలిక చెప్పొచ్చో, తీయొచ్చో లేదో తెలీదు గానీ, 'పోకిరి'లో మహేష్ బాబు స్వాగ్ ఆ! కనిపించింది నాకు. మీ I love క్యారెక్టరైజేషన్‌లో Mahesh గాని. sir. Yeah, so maybe yeah, I love Mahesh sir. He's definitely an inspiration for my mind. You know, చిన్నప్పుడు మేము 'మురారి' సినిమా కోసం వి వుడ్ గో వెరీ ఫార్. తెలుగు సినిమా అంత ఈజీగా ఇంటి దగ్గర ఆడేవి కాదు యూఎస్‌లో. ఓకే. ఆ! సో, యాహ్! ఎంత లాట్స్ దూరం ఆఫ్ ఎళ్లారప్పుడు 'మురారి' కోసం? ఇంటి దగ్గర ఒక అపార్ట్మెంట్స్‌లో ఎవరో తెలుగు వాళ్ళు తెచ్చి అక్కడ అపార్ట్మెంట్ థియేటర్‌లో వేయించారండి. ఓకే. అది మిస్ అయ్యాం. హ్మ్. అది చూసానా? నాకు సరిగ్గా ఇప్పుడు గుర్తు రావట్లేదు. హ్మ్. బట్ దెన్ ఆ తర్వాత డెఫినిట్‌గా మళ్ళీ సాన్ హోసే దాకా ఎళ్ళాం. విచ్ వాస్ మా ఇంటి నుంచి 2 అవర్స్. అలా ఒక తెలుగు సినిమా చూడడానికి మీరు పడిన తాపత్రయం ఏదైనా గుర్తొస్తే ఏం గుర్తొస్తుందా? 'మురారి' ఆహ్, ఇంటి దగ్గర మనకి 'నాజ్' సినిమా ఉండేదండి. సో, హిందీ సినిమాలు చాలా ఎక్కువ చూసాం. అవును. సో, తెలుగు సినిమా అంటే మాకదొక స్పెషల్ ఎక్స్‌కర్షన్ అనమాట. ఎప్పుడో 'జన్మంగో శివరాత్రి' ఓ సినిమా అవును. వచ్చేది. అది కూడా అంత దూరంలో వెళ్ళేవాళ్ళం. హ్మ్. ఈ ఈ 'రంగ్ దే బసంతిలో', 'లగాన్‌లో' నేను హ్మ్. పెద్ద 'ఆమీర్ ఖాన్' ఫ్యాన్. హ్మ్. సో, అవి రెగ్యులర్‌గా 'రంగ్ దే బసంతి' అయితే 3 టైమ్స్ ఇన్ 1 వీక్ చూసాను. హ్మ్.